నాన్న ఒక్కసారి కనిపించవా, మిమ్మల్ని చూడాలని కష్ట సుఖాలను పంచుకోవాలని ఉంది. బయటకు వచ్చి నవ భారతాన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నా. మావోయిస్ట్ అగ్రనేత గణపతి కుమారుడి ఆడియో వైరల్. మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి కుమారుడు భాగోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. చిన్ననాటి నుంచి తండ్రిని చూడకుండా పెరిగిన తన ఆవేదనను, తల్లి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ తండ్రి గణపతి కోసం ఎదురు చూస్తూ తన మనసులోని మాటలను ఆడియో రూపంలో పంచుకున్నారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంత పెయిన్ ఉంటుంది అది, ఎంత పెయిన్ ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. తండ్రి ఉండి తండ్రిని చూడలేకుండా తల్లి అనేక రకాలుగా ఇబ్బందులు పడుకుంటా, తండ్రి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత తండ్రి ఎక్కడ ఉండంటే ఇక్కడ ఉన్నాడు అంటే కనీసం ఒక్కసారి కూడా తండ్రిని చూడకుండా పెరిగితే ఆ పిల్లల మానసిక క్షోభ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఘోరం. జగిత్యాల జిల్లాకు చెందిన మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి కుమారుడు భాగోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. చిన్ననాటి నుంచి తండ్రిని చూడకుండా పెరిగిన తన ఆవేదనను, తల్లి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ తండ్రి గణపతి కోసం ఎదురు చూస్తున్న తన మనసులోని మాటలను ఆడియో రూపంలో పంచుకున్నారు. నాన్న ఒక్కసారి కనిపించండి అంటూ ముప్పాల శ్రీనివాసరావు వీడియోలు చేసిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటిసారి నాన్న అంటూ తండ్రి ఆ ప్రేమ తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి అంటూ శ్రీనివాస్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ మనసులను మెలిపెడుతున్నాయి. తండ్రి కోసం ఎదురు చూస్తున్న నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి. మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కోసం ఆ పదం కొన్ని లక్షల సార్లు పిలిచేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్న అని సంబోధిస్తున్నా. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. నా మారుమూల గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పంతాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి అంటే మావోయిస్టు అనే ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండవచ్చు. నాన్న నా చిన్నతనం నుంచి మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, మీతో కష్ట సుఖాలను పంచుకోవాలని మీ అండతో ఎదగాలని ఉండేది. మీకోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనబడరు, నా హృదయ ఘోష మీకు వినబడదు అంటూ తీవ్ర భావోద్వేగంతో లోనయ్యారు. నవభారతాన్ని నిర్మించండి. నాన్న మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణమే. విప్లవం అంటే కష్ట నష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతోమంది యోధుల వీర మరణాలు, ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెలో నిలిచిపోయారంటే అది అసామాన్యమే. కానీ ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు ఉంది. సమాజంలో అంతర్గత సమస్యలు చాలానే ఉండొచ్చు. కానీ నేటి తరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పునకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీ వంటి వారే విజ్ఞానం, అనుభవం మార్గదర్శకులుగా తోడైతే మన దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. మీరు ఒక కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీరు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు, మీకు చెప్పగలిగే స్థానంలో లేకపోవచ్చు, కానీ ఇది నా అభిలాష అంటూ ముప్పాల శ్రీనివాసరావు ఎమోషనల్ అయ్యారు. అమ్మా నీకు వందనం. ఒక కుటుంబపు చిరునవ్వు వెనుక కనపడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని నేను పెరిగే కొద్దీ అర్థమవుతుంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటు తెలియకుండా అన్నీ తానే నన్ను పెంచిన నా కన్న తల్లి అమ్మ నీకు వందనం అంటూ, వందనం నాన్న, నీకు వందనం నాన్న. మీ వివాహం తర్వాత మీరు అమ్మతో గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడు తన
గుండె చప్పుడుగా నాతో పంచుకునేది. ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి, మిత భాష అని అమ్మతోనూ అన్యోన్యంగా ఉండేవారని అంటుంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవిత కాలానికి ఎడబాటు చేసింది. మీరు ఎంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించగా అమ్మ కన్నీటితో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మెత్తలు తడిసిపోయాయో ఎవరికి తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో ఎవరికి తెలియదు. సమాజానికి భయపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మర్చింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖం అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. తన తల్లితో పాటు తాను అనుభవించిన బాధను పంచుకుంటుంది. నాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి నాయన. ఎందుకంటే తండ్రి లేకుండా పెరిగితే ఆ బాధ ఏందో ఎవరికి అర్థం కాదు. నేను కూడా చిన్నప్పటి నుంచి తండ్రిని కోల్పోయినా కాబట్టి ఆ బాధ చదువుతుంటేనే ఎమోషనల్ అవుతూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ తల్లి పడే బాధ, తండ్రి లేకపోతే ఆ పిల్లలని ఎన్ని కష్టాలు పడుకుంటూ, ఎన్ని అవమానాలు మోస్తూ, ఎన్ని రాత్రులు ఇబ్బందులు పడుకుంటూ ఈ కన్నీళ్ళు ఎనికిపోయేటట్టు ఏడ్చి మనం పెట్టుకున్న మెత్తలే తడిసిపోయే విధంగా ఉన్నాయి నాన్న. ఇప్పటికైనా మీరు రండి, మిమ్మల్ని హత్తుకొని నవ సమాజాన్ని నిర్మించే బాధ్యత తీసుకున్నామని కొడుకు శ్రీనివాసరావు ఎమోషనల్ అవుతూ ఉన్నారు. గ్రేట్.